ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 30 దాటితే 2,000 రూపాయల నోటు చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా ఎవరి దగ్గరైనా 2,000 రూపాయల నోట్లు ఉన్నా వారు వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోకపోతే అవి మురిగైపోయినట్లే. ఈ నోటు మార్పిడి ప్రక్రియ మే 23 నుండి ప్రారంభమైంది. ఎలాంటి నిర్దిష్ట పరిమితి లేకుండా వినియోగదారులు తమ బ్యాంకుల్లో 2,000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ లేదా జన్ధన్ ఖాతా ఉపయోగిస్తున్న వారికి సాధారణ డిపాజిట్ పరిమితులు అమలులో ఉంటాయి. ఖాతాలలో నిర్దిష్ట మొత్తానికి మించి నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం వ్యక్తులు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఒక రోజులో 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు వారి పాన్ కార్డ్ నెంబర్ని తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ పెద్ద నోట్లు మార్చుకోవడానికి ఇంకా గంటల వ్యవధే ఉంది. 2 రోజుల పనిదినాల్లోనే నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఈ నెల 30నే డెడ్ లైన్గా విధించడంతో 29, 30 తేదీల్లో మాత్రమే బ్యాంకులు తెరిచుంటాయి. ఈ గడువులోగా మార్చుకోకపోతే ఆ పెద్ద నోట్లు నిరుపయోగంగా మారిపోతాయి.